హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను మీ రఫీక్ కింగ్. బిగ్ బ్రేకింగ్ ఎంతటి బ్రేకింగ్ అంటే జనాలు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. అలాంటి బ్రేకింగ్ న్యూస్. థంబ్నెయిల్ చూస్తే ఈ పాటికే మీకు అర్థమైపోయినట్టుంది. ఈ వీడియో కేవలం శ్రీజ ఫ్యాన్స్ కొరకు మాత్రమే కాదండి, మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఓకే, వామ్మో ఏంటి అరాచకం, అసలు ఏంటి అరాచకం, ప్రశ్నించే గొంతు ఇలా ఉంటే ఎంతటి కఠినమైన సమాధానం కూడా ఇట్టే చిటికెలో వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని మళ్ళీ నిరూపించారు ప్రజలు. కాదు ఫ్యాన్స్, శ్రీజ ఇద్దరు నిరూపించారు. ఆ ప్రశ్న ఎలాంటిదంటే ఆ ప్రశ్న ఎక్కడి దాకా చేరాలనో అక్కడి దాకా చేరింది. ఎలాంటి రిజల్ట్ రావాలనో అలాంటి రిజల్ట్ వచ్చింది. శ్రీజ మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి రావాలని ఎవరెవరు కోరుకున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే శ్రీజతో పాటు ఇంకో కంటెస్టెంట్ రాబోతున్నారు. ఇంకో కంటెస్టెంట్ ఎవరు అనుకుంటున్నారా? ఒక్కసారి ఊహించండి, వీడియో పాజ్ చేసి ఒక్కసారి ఊహించండి ఎవరు. ఇక అసలు విషయానికి వస్తే శ్రీజ మళ్ళీ హౌస్లోకి రాబోతుంది, మళ్ళీ నామినేషన్ వేయబోతుంది, మళ్ళీ అందరితో గొడవలు పడబోతుంది, మళ్ళీ టాస్కులు ఆడబోతుంది. పునర్వైభవం బిగ్ బాస్ హౌస్కి మళ్ళీ రాబోతుంది. ఇన్ని రోజులు మళ్ళీ సైలెంట్గా అయిన బిగ్ బాస్ హౌస్ రచ్చ సౌండ్ రాబోతుంది. దమ్మున్న శ్రీజ దుమ్ము దులిపేయబోతుంది అంటే అర్థం చేసుకోండి జనాలు ఎంత మిస్ అయ్యారో. అసలు జనాలు శ్రీజని బిగ్ బాస్ హౌస్లో ఎంత మిస్ అయ్యారో అర్థం చేసుకోండి మీరే. అర్థమైందా ఎవరు రాబోతున్నారో నెక్స్ట్ శ్రీజతో పాటు? చెప్పాలనా? మాస్క్ మ్యాన్ హరీష్ గారు కూడా శ్రీజతో పాటు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం. ఎలాగంటే ఇప్పుడు సోమవారం బిగ్ బాస్లో నామినేట్ చేస్తారు, నెక్స్ట్ డే ఏం చేస్తారు, ఓటింగ్ పెడతారు. ఎలాగ ఓటింగ్లో మనం ఎవరు ఉండాలనో ఎవరు పోవాలనో ఎలా ఓటు చేస్తామో ఇప్పుడు కూడా ఒక 5 మెంబర్స్ని ఓటింగ్ పెట్టి ఎవరు బిగ్ బాస్ హౌస్లోకి రీఎంట్రీ ఇవ్వాలి, ఎవరు వద్దు అన్నట్టు ఓటింగ్ పెట్టబోతున్నారని మన బిగ్ బాస్ పెద్ద బాస్ గారు. ఏమన్నా ఐడియానా అసలు? ఇక ఈ లేట్ ఎందుకు, ఇక మీరు కూడా మీకు ఇష్టమైన కంటెస్టెంట్ని ఓటు గుద్దేయండి. ఎవరు రావాలి, ఎవరు వస్తే మంచిగా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఎవరు బాగా ఇస్తారు అనే దాన్ని బట్టి చూద్దాం ఇక. ఓకే అండి, దుమ్ము దులిపే శ్రీజ వచ్చిన తర్వాత కలుద్దాం. ఓకే, సైనింగ్ ఆఫ్. నేను రఫీక్ కింగ్. బై.